శ్రీకాకుళం జిల్లాలో భారీ సిఐటియు ర్యాలీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె సందర్భంగా ఉదయం 6 గంటల నుండి సమ్మెలో పాల్గొన్న పారిశ్రామిక కార్మికులు చిలకపాలెం నుండి ఎచ్చెర్ల వరకు మరియు శ్రీకాకుళం జిల్లాలో సూర్యమహల్ జంక్షన్ నుంచి 7 రోడ్ల జంక్షన్ వరకు భారీ ర్యాలీ అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లను బీజేపీ తెచ్చి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసిందని వారు విమర్శించారు. యాజమాన్యాలు యథేచ్ఛగా దోపిడీ చేసుకోవడానికి అవకాశం కల్పించిందని విమర్శించారు. బీజేపీ తెచ్చిన లేబర్ కోడ్స్కు మన రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన మద్దతివ్వడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. యూపీఏ గవర్నమెంట్లో వామపక్షాలు పోరాటంతో సాధించిన ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం వీబీజీ రామ్జీ పథకాన్ని తెచ్చి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. నూతన విత్తన సవరణ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్ని కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులందరికీ రెగ్యులర్ చేయాలని, పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది సమ్మెలో పాల్గొన్నారు. ఈ శ్రీకాకుళం జిల్లాలో అటు పైడి భీమవరం నుండి ఇటు ఇచ్చాపురం వరకు వేలాది మంది కార్మికులు ఇవాళ రోడ్ల మీద జెండాలు పట్టుకొని ఈ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తారు. ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లు తెచ్చి ఈ తెచ్చిన దాన్ని ఇవాళ తెలుగుదేశము అలాగే జనసేన మద్దతు ఇవ్వడాన్ని ఇవాళ తీవ్రంగా మేము ఖండిస్తాం. ఇది ఒక దుర్మార్గమైన చర్య. కార్మిక వర్గం తరతరాలుగా పోరాటం చేసి ఆత్మ బలిదానాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తెచ్చి ఈవేళ పని హక్కు, సమ్మె హక్కు, బేరసారాల హక్కు లేకుండా ఇవాళ యాజమాన్యాలు యథేచ్ఛగా దోపిడీ చేసుకునే విధంగా ఇవాళ చట్టాలు తీసుకొచ్చింది. ఇది దుర్మార్గమైన చర్య. అందుకోసమే ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు ఈ జిల్లాలో డైమండ్ పార్క్ నుంచి ఇక్కడ శ్రీకాకుళం మున్సిపల్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ బహిరంగ సభ జరుగుతుంది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం విధానాలు ఉపసంహరించకపోతే భవిష్యత్తులో తీవ్రంగా పోరాటం చేస్తాం హెచ్చరిస్తున్నాం. పూడి కిరణ్ కుమార్, శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికుల సంఘాలు చేస్తున్నటువంటి బంద్కు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుంది. ఈరోజు 10 ఆర్గనైజేషన్స్ కలిపి దేశవ్యాప్తంగా బంద్ చేస్తున్నాయి. దీని యొక్క ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఏదైతే కార్మిక సంఘాల హక్కులు ఉన్నాయో ఈ రోజు బీజేపీ పార్టీ, మోదీ ప్రభుత్వం దాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తుంది. ఉపాధి హామీ పథకం పేరు మరి బీబీజీ రామ్జీ చట్టంగా పునరుద్ధరించడం కూడా, ఆ విధంగా చేయడం కూడా కాంగ్రెస్ పార్టీ మరియు అఖిలపక్షం పూర్తిగా ఖండిస్తుంది. మరి అంతేకాకుండా ఈరోజు కార్మికులకి ఇవ్వాల్సినటువంటి కనీస వేతనాలు ఇవ్వాలని, వాళ్ళ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా పూర్తి స్థాయిలో చేయాలని, పార్లమెంట్ లో బిల్ తీసుకొని రావాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. తరతరాలుగా పోరాడి ఉరికంబాలెక్కి ప్రాణ త్యాగాలతో సాధించినటువంటి 8 గంటల పనిదినంతో సహా మొత్తం కార్మిక చట్టాలన్నీ కూడా కార్పొరేట్లకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లు పార్లమెంట్లో ఆమోదించారు. ఈ పార్లమెంట్లో చేసిన లేబర్ కోడ్స్కి మన రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, జనసేన, వైఎస్ఆర్ పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. కేవలం వామపక్ష ఎంపీలు 8 మాత్రమే వ్యతిరేకించారు. ఈరోజు 1886లోనే చికాగో నగరంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పోరాడి ప్రాణ త్యాగాలతో సాధించినటువంటి 8 గంటల పనిదినాన్ని 12 గంటల పనిదినంగా మార్చారు. అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్తో సహా కార్మికులందరికీ కనీస వేతనం 26,000 అమలు చేయాలని కోరుతుంటే ఈరోజు పార్లమెంట్లో రోజుకి 178 రూపాయలు జాతీయ కనీస వేతనంగా ప్రభుత్వం ప్రకటించడం ఎంత దుర్మార్గం. 178 రూపాయలతో ఒక పార్లమెంట్ సభ్యుడు ఏమైనా నెల రోజులు బ్రతికి జీవించగలడని చెప్పి మేము సవాల్ చేస్తున్నాం. అంటే ఈరోజు కార్మికుల తాలూకా సమస్యలు ఏవి పట్టించుకోకుండా కార్పొరేట్లకు అనుకూలంగా మొత్తం కార్మిక చట్టాలన్నీ కూడా మార్చేసి కార్మికులు గురితాలాంటి లేబర్ కోడ్స్ రద్దు చేయకపోతే భవిష్యత్తులో తీవ్రతరం పోరాటాలు చేస్తారన్న ఉద్దేశంతోనే ఈరోజు దేశవ్యాప్తంగా ఇచ్చిన సమ్మె పిలుపుకి ఉదయం 6 గంటల నుంచి ఈరోజు
నాగార్జున క్రికము, శామ్ పిస్టన్స్, అలాగే స్మార్ట్ కమ్ అనేక ఇండస్ట్రీస్ లో 6 గంటల కార్మికులు సమ్మెసారిని మోగించి వీధుల్లోకి వచ్చి లక్షలాది మంది ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా పోరాటం చేస్తున్నారు. ఈపీఎస్ కనీస పెన్షన్ 9,000 అమలు చేయాలి. అలాగే అంగన్వాడీ ఆశాదాత స్కీమ్ వర్కర్లందరూ కూడా పర్మనెంట్ చేయాలి. భవన నిర్మాణ కార్మికుల ద్వారా సంక్షేమ బోర్డుని మళ్ళీ పునరుద్ధరించి భవన నిర్మాణ కార్మికులకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. వీటితో పాటు కార్మిక చట్టాలతో సహా మార్చిన వాటిని యథాతథంగా కొనసాగించాలి తప్ప లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు కూడా ప్రభుత్వం వెనక్కి వెళ్లే వరకు కూడా కార్మికులు వెనక్కి తగ్గరని చెప్పి భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.